ఉన్నదాని గురించి ఆలోచించాం, లేని దాని గురించి పాకులాడుతుంటాం. ఇప్పుడు గోదావరి జలాల వినియోగం విషయంలో సైతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పరిస్థితి ఇలానే ఉంది. గోదావరి తెలుగు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న మహానది లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తుంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జలాల సమస్య ఎప్పుడూ వస్తూనే ఉంది, కానీ వాటిని పరిష్కరించేందుకు మాత్రం ఏ ప్రభుత్వం కూడా ఇప్పటికీ చొరవ చూపలేదు. సో ఆ మీటింగ్ల వరకే సరిపోయే తప్ప తర్వాత అండర్స్టాండింగ్ అనేది రెండు ప్రభుత్వాల మధ్య లేదు. ఇప్పుడైనా గతంలో అయినా 2014లో నవ్యాంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎం అయ్యారు. తెలంగాణలో తొలి ప్రభుత్వం టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. కేసీఆర్ సీఎం అయ్యారు. అయితే ఈ ఇద్దరు నేతలు రాజకీయంగా విభేదించుకోవడంతో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. అటు తర్వాత తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చారు. కానీ ఇద్దరు స్నేహితులైన సమస్యలు మాత్రం చక్కబడలేదు. తాజాగా ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ అధికారంలోకి వచ్చారు. విభజన సమస్యలపై ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. అయితే ఏపీలో పోలవరం బనకచెర్ల అనుసంధానం వైపు చంద్రబాబు సర్కార్ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో గోదావరి జలాల వినియోగంపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అభ్యంతరాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం గోదావరి నది నుంచి సముద్రంలోకి వృధాగా 3000 టీఎంసీలు నీరు కలుస్తుంది. ఇలా కలుస్తున్న నీటిని సద్వినియోగం చేసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలు సస్యశ్యామలమైనట్టే. అయితే ఈ వృధా జలాల వినియోగం విషయంలో రాజకీయ పార్టీలు తలో దిక్కులో ఉన్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మాట్లాడారు. తొలి వెలుగు సభపై గోదావరి జలాల వినియోగంపై కూడా ఆయన కామెంట్ చేశారు. గోదావరి మిగులు జలాలు 3000 టీఎంసీలు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. వీటిని రెండు తెలుగు రాష్ట్రాలు సమానంగా వాడుకుంటే సస్యశ్యామలం చేసుకోవచ్చని చంద్రబాబు కూడా సూచించారు. అయితే అందులో భాగంగానే పోలవరం బనకచెర్ల అనుసంధానం చేయాలని నిర్ణయిస్తున్నట్టు కూడా ఆయన మనసులో మాట చెప్పారు. సో ఆ మిగులు జలాల్లో 200 టీఎంసీలు వినియోగించుకుంటే రాయలసీమ మొత్తం పచ్చగా అవుతుందని, అందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కూడా చంద్రబాబు వివరించారు. అయితే తెలంగాణలో మాత్రం దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మిగులు జలాల్లో సింహభాగం ప్రయోజనాలు తమకే కావాలని అక్కడ రాజకీయ పార్టీలు పట్టుబడుతున్నాయి. సో 3000 టీఎంసీల నీటిలో దాదాపు 1950 టీఎంసీలు తెలంగాణకు ఇవ్వాల్సిందేనని అక్కడ రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తుండడం ఇప్పుడు ఒక రకంగా చర్చకు దారితీస్తుంది చెప్పుకోవచ్చు. అయితే దీనిపై గతంలో కేసీఆర్ కేంద్ర జనవనరుల శాఖకు లేఖ కూడా రాశారు. కేవలం హైదరాబాద్ అవసరాలకి 1000 టీఎంసీలు నీరు అవసరమని, 1 కోటి జనాభా ఉన్న భాగ్యనగరానికి నీరు అవసరమని అక్కడి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే సముద్రంలోకి వృధాగా వెళుతున్న 3000 టీఎంసీల నీటిని ఎన్ని రోజులు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోలేకపోయాయి. కానీ ఇప్పుడిప్పుడే వాటిని వినియోగించుకోవాలన్న ఆలోచన వచ్చిన క్రమంలో విభేదాలు తెరపైకి వచ్చాయి. సో ఒక మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు గోదావరి నీటి ప్రధాని. సో కానీ ఆ జలాలను సమానంగా సద్వినియోగం చేసుకుంటే మాత్రం తెలుగు రాష్ట్రాలకు చాలా చాలా బాగుంటుంది. సో మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయి, మరి రెండు ఒక ఏకాభిప్రాయంకి వచ్చి ఆ సముద్రంలో కలిసే నీటిని వాడుకుంటారా, కొన్ని మెట్ట ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తారా లేదో చూడాలి. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.